గ్రామీణ ప్రాంతాల్లోని పని లేక ఇంటి వద్దే ఉంటున్న ప్రజలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద సంవత్సరానికి 100 రోజులు పని కల్పిస్తారు. దేశవ్యాప్తంగా అమలవుతున్నప్పటికీ ఒక్కో రాష్ట్రంలో కూలీ రేట్లు వేర్వేరుగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం దేశవ్యాప్తంగా రోజువారీ కూలీగా 307 రూపాయలు చెల్లించాలని నిర్దేశించింది. ఇటీవల కూలీ రేటును 300 రూపాయల నుంచి 307 రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే చాలా మంది కూలీలకు ఈ మొత్తం అందడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. కూలీ డబ్బులు 307 రూపాయలు అని చెబుతున్నా కనీసం 200 రూపాయలు కూడా ఇవ్వడం లేదని తెలంగాణలో ఉపాధి హామీ కార్మికులు వాపోతున్నారు. దీనిపై అధికారులు స్పందిస్తూ పనిని బట్టి కూలీ చెల్లిస్తామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ ఉపాధి హామీ పథకం కార్మికులకు పని ప్రదేశాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఉదయం 10 గంటల లోపు సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే పని కల్పించాలని ఆదేశించింది.